డే 2లో మైనింగ్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు హావింగ్ అనేది ఏంటో చూద్దాం. సో బట్ షార్ట్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో హావింగ్ అనేది ఏంటంటే ఏదైనా వస్తువు విరివిగా దొరుకుతుంటే దానికి విలువ ఉండదు. ఏదైతే స్కేర్డ్గా ఉంటుందో అంటే తక్కువగా దొరుకుతుందో దానికి విలువ ఎక్కువగా ఉంటుంది, దాని ప్రైజే పెరుగుతుంది. సో అలా ప్రైస్ క్రియేట్ చేసిన బిట్కాయిన్ మైనింగ్లో హావింగ్ అనే కాన్సెప్ట్ చాలా గ్రేట్ అనమాట. హావింగ్ అంటే ఏంటంటే ఏదైతే మనకి సప్లై ఉందో దాన్ని తగ్గించడాన్ని మనం హావింగ్ అంటాం. సో ఈ హావింగ్ అనేది ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. అప్పుడే బిట్కాయిన్ బుల్ రన్ అనేది, మన క్రిప్టో మార్కెట్ బుల్ రన్ అనేది మొదలవుతుంది. సో ఈ హావింగ్ అనేది ఏం చేస్తుందంటే పర్ బ్లాక్కి ఎన్ని బిట్కాయిన్స్ రావాలన్నది డిసైడ్ చేస్తుంది. ఈ హావింగ్ చేయడం వల్ల బిట్కాయిన్స్ అనేవి 2009లో పర్ బ్లాక్కి ఓన్లీ 50 మాత్రం వచ్చాయి. ఇప్పుడు 2012లో అది మళ్ళీ హావింగ్ అయ్యి 25 అయినాయి. 2016లో 12.5 అయినాయి. 2020లో అది 6.25 అయినాయి. అలాగే 2024లోకి వచ్చేసరికి అది 3.120